రాజమండ్రి కల్తీపాల ఘటనలో మరో మరణం సంభవించింది. ఓ 6 ఏళ్ల బాలుడు విశాఖపట్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అయితే దీంతో రాజమండ్రి కల్తీపాల ఘటనలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 5గురికి చేరింది. మరో 7గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా మరోవైపు రాజమండ్రి ఘటనపై ఏపీ వైద్యారోగ్య శాఖ కమిషన్ వీరపాండియన్ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో అనేక వివరాలను కమిషన్ వెల్లడించారు. బాధితులు పాల వ్యాపారి నుంచి గత 10 ఏళ్లుగా పాలు పోయించుకుంటున్నారని కమిషన్ వివరించారు. అయితే ఈ మధ్య పాల రుచిలో తేడా వచ్చిందని, వాంతులతో అస్వస్థత గురి కావడంతో ఆసుపత్రికి చేరారని వివరించారు. అయితే అస్వస్థతకు గురైన బాధితులు అందరూ ఒకే ప్రాంతాల నుంచి రావడంతో డాక్టర్లకు అనుమానం వచ్చింది. అలాగే పాలు తాగటంతో ఇలా అస్వస్థత గురైనట్లు వారు చెబుతున్నారని ఆరోగ్య శాఖ కమిషన్ తెలిపారు. దీంతో సుమారుగా 315 మంది నుంచి శాంపుల్ను సేకరించి పరీక్షలను పంపించినట్లు వీరపాండియన్ వివరించారు. ల్యాబ్ రిపోర్టులు వచ్చేందుకు 3-4 రోజులు పట్టే అవకాశం ఉందన్నారు. అలాగే పోలీసులు, ఫోరెన్సిక్ విభాగం కూడా నమూనాలను సేకరించారని వెల్లడించారు. అయితే ఈ రాజమండ్రి ఘటనలో అస్వస్థకు కల్తీ పాలే కారణమా, ఒకవేళ పాలు కల్తీ కారణమైతే అది ఎలా జరిగిందనే ప్రాధాన్యత ఇప్పుడు సంతరించుకుంది. అయితే ఈ అంశాలపై అనేక ప్రశ్నలు వస్తున్నాయి. డైరీలో కూలెంట్ లీకేజ్ కారణమని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నట్లు ఆరోగ్య శాఖ కమిషన్ తెలిపారు. కూలెంట్ ఉన్న చోట ఏమైనా జరిగిందా అనే అనుమానాలు కూడా ఉన్నాయని, అయితే వీటిపై అధికారులు విచారణలో పాలు కల్తీ ఎలా జరిగిందనేది తెలుస్తుందని చెప్పారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, మెరుగైన చికిత్స అందిస్తామని వివరించారు. ఘటన జరిగిన ప్రాంతాల పరిస్థితులను 4 రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు.